అపవాది తను గాలము వేయటం అనగానే దేవునికి దూరం చేసేటటువంటి ఆలోచనలను కలిగించటం. దేవుని కోసం బ్రతికేటటువంటి వారిని, దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నటువంటి వారిని, దేవుని కోసమే జీవితము అనుకుంటున్నటువంటి వారిని, మరణించిన తరువాత ఆత్మ పరలోకానికి చేరాలి అనుకునేటటువంటి వారిని తన వలలలోనికి గాలము వేసి తను చిక్కించుకొని ఆత్మను నరకానికి చేర్చేటటువంటి ప్రయత్నమే అపవాది యొక్క గాలము. అపవాది గాలము వేయటం అనగానే మనకేం అర్థం కావాలంటే దేవునికిని మనకును దూరం చేసేటటువంటి కార్యక్రమములను అపవాది కల్పించటం లేదా సాతాను కల్పించటం. దేవునికి మనకు దూరాన్ని కలిగించటం. అపవాది గాలము, అపవాది ఉరి, అపవాది వల ఎలా ఉంటుంది అనంటే దేవునికి సమీపముగా చేసేటటువంటి విధంగా ఉండదు. దేవుని నుండి దూరం చేసేటటువంటి ఆలోచనలను కలిగించటమే అపవాది యొక్క గాలము. ఆ అపవాది యొక్క గాలంలో పట్టబడినటువంటి వారు అనేక మంది కలరు. వాక్యం చదవాలి అన్న ఆలోచన వచ్చినా వాక్యమే కదా తరువాత చదువుకుంటాను అనేటటువంటి ఆలోచన మరలా రావటం. వాక్యం చదవాలి అన్న ఆలోచన వచ్చిందంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం. వెంటనే ఏం చేయాలి అంటే వాక్యాన్ని చదవాలి. కానీ వాక్యమే కదా తరువాత చదువుకుంటాను అని మరలా నెగ్లెక్ట్ చేయటం, ఆలస్యం చేయటం. ఈ దేవుడిచ్చినటువంటి ఆలోచనకు, దేవుడు మనతో మాట్లాడుతున్న ఆలోచనకు మనము పక్కన నెట్టేసి తర్వాత చదవచ్చులే అన్న ఆలోచనను మనం ఏం చేస్తామంటే పాటిస్తూ ఉంటాం. అది అపవాది అక్కడ వేసినటువంటి గాలం. ఏ గాలం వేసింది అనంటే వాక్యమును చదవకుండగా ఆపివేసేటటువంటి గాలం అక్కడ ప్రయోగించింది అపవాది. దేవుడిచ్చినటువంటి ఆలోచనను, దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆలోచనను మనం నెరవేర్చడం లేదు. కానీ అపవాది ఇచ్చినటువంటి ఆలోచనను మనం నెరవేర్చాం అక్కడ. ఎక్కడ? వాక్యమును నీవు చదవాలి లేదా వాక్యాన్ని నేను ఇప్పుడు చదవాలి అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు ఆ ఆలోచనను పక్కన పెట్టేసి తర్వాత చదువుకుంటాను అనేటటువంటి ఆలోచనను మనం నెరవేర్చాము అని అంటే అపవాది వేసిన గాలమును మనము నెరవేర్చి అపవాది కోరికను తీర్చిన వారిగా ఉంటున్నాం. ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందంటే దేవునితో మనము మాట్లాడాలి అనుకుంటున్నాం. కానీ ప్రార్థనయే కదా తరువాత దేవునికి ప్రార్థించవచ్చు అనుకుంటే ఈ ఆలోచనను మనం పాటించగలిగితే గనుక అపవాది యొక్క గాలంలోనికి మనం వెళ్ళిపోయామని అర్థం కావాలి అక్కడే. ఇలా అనేక మంది ప్రార్థన చేయాలి అన్న ఆలోచన వచ్చిన ప్రార్థన చేయకపోవటం, వాక్యం చదవాలి అన్న ఆలోచన వచ్చిన వాక్యం చదవకపోవటం, దేవాలయంలోనికి దేవునిని ఆరాధించడానికి వెళ్ళాలి అని ఆదివారం వచ్చినప్పుడు ఆలోచన వచ్చిన ఈ ఆదివారం కాకపోతే మరుసటి ఆదివారానికి వెళ్ళి నేను దేవునిని ఆరాధిస్తానన్న నిర్లక్ష్యపు ఆలోచనలను పాటించటం, ఇవన్నీ కూడా అపవాది వేస్తున్నటువంటి గాలములు అనేటటువంటి సంగతి మనం గమనించాలి. దేవునికి దూరం చేసేటటువంటి గాలములు, అపవాది వేసేటటువంటి గాలములు ఎలా ఉంటాయంటే ప్రతిదానికి ఆలస్యం.
ఆత్మ సంబంధమైన ప్రతి కార్యక్రమమునకు ఆలస్యం. మందిరానికి సమయానికి వెళ్ళలేకపోవటం, ఎక్కడ వాక్యం ప్రకటింపబడుతున్నా సరే అక్కడకు వెళ్ళకూడదు. అక్కడకు వెళితే మనకేం ప్రయోజనం ఉంటుంది అని నిర్లక్ష్యపూరితమైనటువంటి ఆలోచనలు రావటం. ఈ ఆలోచననే మనిషి పాటించటం. ఇదంతా కూడా అపవాది వేస్తున్నటువంటి ఎత్తుగడలకు సంబంధించిన గాలము అని చెప్పాలి. ఎందుకంటే అపవాది దేవునికిని మనకును దూరం చేయాలన్న ఆలోచనలను కలిగి ఎలా తిరుగుచున్నాడంటే గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి అని చెప్పేశాడు. ఎక్కడ? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట మనం చూడగలం. కాబట్టి అపవాది లోకానికి సమీపస్తులుగా చేస్తుంది, కానీ దేవునికి మాత్రం దూరం చేస్తుంది. లోక ఆచారాలకు, లోక అలవాట్లకు, ఒక క్రైస్తవ విశ్వాస జీవితాలను కలిగినటువంటి వారిని సైతము సేవకులతో పాటుగా, సంఘ కాపరులతో పాటుగా, సంఘ విశ్వాసులైనటువంటి వారందరినీ కూడా అపవాది గాలము వేసి లాగిస్తుంది. ఎక్కడో తెలుసా? శరీరాస, నేత్రాస, జీవపు డంబం, ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినటువంటివి కావు, లోక సంబంధమైనవని చెప్పేశాడు. శరీరాస, నేత్రాస, జీవపు డంబం అనేటటువంటివి ఒక క్రైస్తవునిలో విశ్వాస జీవితాన్ని కలిగి కొనసాగుతున్నటువంటి వ్యక్తిలో కనబడుతూ ఉన్నాయి అనంటే అతనికి గాలము వేసింది అపవాది అనేటటువంటి సంగతి గుర్తించాలి. దేవుని యొక్క ఆలోచనలను విడిచిపెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమములను పక్కన పెట్టి, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల వైపు పరుగులు తీస్తున్నాము అనంటే అపవాది గాలాన్ని మనం అనుసరించి అపవాది వలలో పట్టబడి చిక్కబడి ఉన్నామనేటటువంటి సంగతి గమనించాలి. ఎందుకంటే అపవాది యొక్క ఆలోచన ఆత్మలను నరకానికి తీసుకువెళ్ళాలి. దేవుని కోసం బ్రతకకుండా ఈ భూమి మీద బ్రతికేటటువంటి జీవితకాల దినాలు మానవులు బ్రతకాలి అనేటటువంటిది అపవాది యొక్క ఆలోచన. అపవాది యొక్క ఆలోచనలను నెరవేర్చేటటువంటి వారిగా ఉంటే గనుక పరలోకానికి వెళ్ళే అర్హతను మనం కోల్పోయిన వారిగా ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా గమనించవలసినటువంటి సంగతి ఏంటంటే అపవాది వేసేటటువంటి ఎత్తుగడలు, అపవాది వేస్తున్నటువంటి గాలములు, అపవాది వేస్తున్నటువంటి వలలకు మనము దూరముగా ఉండాలి. అలా దూరముగా ఉండాలి అంటే వాక్యమును ఎరిగిన వారై ఉండాలి. బాగా వినాలి. వాక్యమును ఎరిగిన వారై ఉండాలి. ప్రార్థనను కలిగిన వారై ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకునేటటువంటి వారిగా ఉండాలి. వాక్యాన్ని వింటూ పాటించగలిగే వారిగా ఉండాలి. లోక ఆచారాలకు, లోక అలవాట్లకు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి క్రైస్తవ జీవితాలు కలిగిన వారిగా మనం ఉండాలి. అలా ఉండగలిగితేనే తప్ప అపవాది యొక్క ఆలోచనలకు మనము గురి అయ్యేటటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ అపవాది ఏ విధంగా లాగాల అన్న ఆలోచన, ఏ విధంగా ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని కూల్చివేయాలా అన్న యొక్క ఆలోచన, దేవుని కోసం బ్రతుకుచున్నటువంటి వారిని దేవుని కోసం బ్రతకకుండగా చిచ్చు పెట్టాలి అనేటటువంటి ఆలోచన అపవాది. దేవుని నుండి మనకు దూరం చేయాలి అనేటటువంటి ఆలోచనయే అపవాది. వాక్యం చదవకుండగా చేసేది అపవాది. ప్రార్థించకుండగా ఆపేది అపవాది. మందిరానికి వెళ్ళకుండగా ఆలస్యం చేసేది అపవాది.
వాక్యం వినకుండగా మందమత్తును కలిగించేది అపవాది. మందిరానికి వెళ్లి వాక్య సమయంలో నిద్రపోయేటట్టుగా చేసేది అపవాది. ఇలా మరెన్నో అనేకమైనటువంటి విషయాలు కలవు. వాక్యం వినేటటువంటి సమయంలో వాక్యము వినకుండగా నిద్రపోవటం వారికున్నటువంటి బలహీనత కావచ్చు, లేదా వారికున్నటువంటి పరిస్థితిని బట్టి కావచ్చు, లేదా అపవాది వారికి పెట్టినటువంటి నిద్రమత్తు కూడా కావచ్చు. ఎందుకంటే వాక్యమును విని ఆ వాక్య ప్రకారంగా బ్రతికితే ఆ దేవుని కోసం బ్రతికినటువంటి ఆత్మ దేవుడున్నటువంటి పరలోకానికి వెళుతుంది కాబట్టి, ఆ విధముగా ఆత్మ పరలోకానికి వెళ్ళకూడదు అనంటే అపవాది వాక్యానికి దూరం చేయాలి. అలా వాక్యానికి దూరం చేసే కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమములు మనము చేయగలుగుతున్నాము అనంటే, అపవాది వలలో మనము పట్టబడి ఉన్నామనేటటువంటి సంగతి మనము గమనించాలి. అపవాది యొక్క ఉచ్చులో మనం చిక్కబడి ఉన్నామనేటటువంటి సంగతిని మనం ఎరగాలి. అపవాది వేసిన గాలములో మనం చిక్కబడి పట్టబడి ఉన్నాము అనేటటువంటి విషయాన్ని గుర్తించాలి. అలా గుర్తించి వెంటనే మనం వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితంను కలిగి ఉండాలి. వాక్యాన్ని ప్రతిదినము చదివేటటువంటి క్రైస్తవ జీవితాలుగా మనం ఉండాలి. వాక్యాన్ని చదవటం మనము దినదినము పాటించేటటువంటి వారిగా ఉండాలి. వాక్యాన్ని చదవగలిగే ప్రతి ఒక్కరూ వాక్యంను చదవటానికి ముందుకు రావాలి, సిద్ధపడాలి. ప్రతిదినం చదవాలి. దేహానికి ఒకరోజు 2-3 పూటలు ఆహారమును తీసుకుంటున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యం అనేటటువంటి ఆహారంను కూడా తీసుకోవాలి. దేహాన్ని సంరక్షించుకొనుటకు, లేదా మనం బ్రతకటానికి భూమి మీద భౌతికపరమైనటువంటి ఆహారంను తీసుకొనుచున్నట్టుగానే ఆత్మను బ్రతికించుకొనుటకు కూడా వాక్యం అనేటటువంటి జీవం కలిగినటువంటి ఆహారమును మనం తీసుకోవాలి. ఆత్మను రక్షించటానికి శక్తి కలిగినది దేవుని వాక్యం. ఆ వాక్యమును పక్కన పెట్టి మనము వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ప్రయోజనముగా ఉండదు. దేహానికి ఈ భూమి మీద భౌతికపరమైనటువంటి ఆహారములను దేనినైనా మనం పెట్టి పోషించుకోవచ్చు, కానీ ఆత్మకు మాత్రం దేనిని పడితే దానిని ఆహారంగా పెట్టడానికి లేదు. కేవలం దేవుని యొక్క వాక్యము మాత్రమే ఆత్మకు ఆహారం గనుక ప్రతిదినమును వాక్యమును చదవాలి. ప్రతిదినము కూడా వాక్యాన్ని ధ్యానించాలి. సంఘ సేవకులైన, సంఘ విశ్వాసులైన క్రైస్తవులమందరమును కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని వాక్యమును ఎరిగిన వారిగా, ప్రార్థన జీవితమును కలిగిన వారిగా ఉండాలి. అలా ఉంటున్నప్పుడు అపవాది వేసేటటువంటి గాలములకు మనం దూరంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అపవాది వేస్తున్నటువంటి వలలకు దూరముగా ఉండే అవకాశం ఉంది. అపవాది వేసేటటువంటి ఎత్తుగడలకు మనం దూరముగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే, గాలము వేస్తుంది మానవులనందరినీ తన వలలోనికి కూర్చుకొని, తన వలలో చిక్కించుకొని గంతులు వేస్తుంది. ఏదో టైం స్పెండ్ చేయటం కోసం, సమయాన్ని కాలయాపన చేయటం కోసం ఇంటర్నెట్లో గేమ్స్ అని, సోషల్ మీడియాలో దేనిని పడితే దానిని తమకు నచ్చినట్టుగా వీడియోస్ రిలీజ్ చేయటం,
ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలుగుతున్నప్పుడు మనకేమర్థమవుతుంది? సమయాన్ని మనము పాటించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించారేంటంటే, సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనుము. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకొనుమని చెప్పాడంటే ఊరకనే చెప్పలేదు ఆ మాట. సమయాన్ని విలువైనదిగా గుర్తించాలి మనం. క్రైస్తవ జీవితాలు కలిగిన మనం. క్రైస్తవేతరులు సమయమును గూర్చి ఆలోచించకపోయినప్పటికీ, క్రైస్తవ జీవితాలు కలిగిన మనమైన కనీస జ్ఞానంతో ఆలోచించాలి. సమయం విలువను మనం గుర్తించాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే, కాలయాపన చేయాలని, టైమ్ పాస్ చేయాలని, గేమ్స్ ఆడుకోవటం, లోక సంబంధమైనటువంటి ఆచారాలను పాటించటం, ఇవన్నీ కూడా ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం వింటున్నప్పుడు, మన కళ్ళారా చూస్తున్నప్పుడు సమయం విలువ, సమయం ఏదైనా ఉంది అనంటే ఆ సమయాన్ని ఆత్మ సంబంధమైనటువంటి సమయం కోసమే మనము ఆలోచన చేయాలి. వాక్యం చదవటానికైనా, వాక్యం వినటానికైనా, ప్రార్థన చేయటానికైనా, ప్రార్థన చేయించుకోవటానికైనా. ఇలా ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమములను గురించిన ఆలోచన మన జీవితంలో ఉండాలి కానీ, ఏం చేయాలో తెలియట్లేదు, టైమ్ పాస్ చేయాలి, ఎక్కడికెళ్ళాలి, ఏం చేయాలి? మూవీ చూస్తే 3 గంటలు, 2:30 గంటలు సమయం పడుతుంది. ఈ విధముగా చూస్తూ టైమ్ పాస్ చేయాలి అన్న ఆలోచన ఒక క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన దానిని అనుసరించటానికి లేదు. ఆ 2:30, 3 గంటల సమయం వాక్యం చదివితే ఎంత చక్కగా వాక్యం అర్థమవుతుంది. ఆ 2:30, 3 గంటల సమయం ప్రార్థనలో గడిపితే దేవునితో సంబంధాన్ని, ఒక అనుకూలమైనటువంటి బంధాన్ని కలిగినటువంటి వారిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించాలి. అపవాది ఎక్కువగా మొబైల్స్‌తో టైమ్ స్పెండ్ చేయిస్తూ దేవునికి దూరం చేసేటటువంటి కార్యక్రమములున్నాయి. మొబైల్స్ వాడేటటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినదిగా ప్రేమతో మీకు ఈ మాటల ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మానవులనందరిని కూడా అపవాది తన వలలో వేసుకొని లాగేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము అనేకమైనటువంటి సంగతులు చూడగలం. ఒక మాట చూద్దాం. హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం. హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం. ఇక్కడ మనం చూడగలిగితే, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగియున్నాడు. ఉరులోగ్గి సిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు అని చెప్పేశాడు. అంటే వాడు గాలము వేస్తున్నాడు. గాలము వేసి చేపలను పట్టడం మనకు తెలిసి ఉండొచ్చు. కానీ మన జీవితాలను, ఆత్మీయ జీవితాలను గాలము వేసి దేవునికి దూరం చేసి నరకానికి తీసుకువెళ్ళేటటువంటి బలమైన గాలాన్ని వేస్తున్నాడు అపవాది. కాలువకు వెళ్ళి లేదా చెరువుకు వెళ్ళి, సముద్రము ఒడ్డునకు వెళ్ళి గాలం వేసి చేపలు పట్టి తినటము మనకు తెలిసినటువంటి సంగతి అయితే, మన మనలను గాలం వేయటం ఎవరికి తెలుసు అనంటే అపవాదికి తెలుసు. చేపలకు గాలం వేసి పట్టడం మనకు తెలిసిన వృత్తి అయితే, మనలను గాలం వేయటం అపవాదికి తెలిసినటువంటి వృత్తి. ఎవరిని ఎలా మృంగాలి, ఎవరిని ఎలా లాగాలి, ఏ గాలము వేస్తే ఆ వ్యక్తి నా గాలంలో చిక్కుతాడు, ఏ వల వేస్తే ఆ వ్యక్తి నా వలలో పడతాడు. ఇది అపవాది యొక్క ప్లాన్, అపవాది యొక్క ఆలోచన. దేవుని కోసం బ్రతికే వారిని, దేవుని కోసం బ్రతకాలనుకుంటున్న వారిని, దేవుని కోసం ఆత్మీయ జీవితాన్ని కలిగి కొనసాగుచున్నటువంటి వారిని ఒక్కొక్క గాలము వేసి, ఒక గాలం ఫెయిల్ అవుతే మరొక గాలం, ఒక గాలం ఫెయిల్ అవుతే మరొక గాలం, లోక సంబంధమైనటువంటి గాలముల వైపు అపవాది అనేకమైనటువంటి గాలములను ప్రయోగిస్తూ చివరకు
వల వేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది అపవాది. వీటన్నింటిని జయించగలిగితే మాత్రమే దేవుడు మనలను గూర్చి సంతోషించే అవకాశం ఉంది. కానీ వేటిని జయించకపోతే అపవాది సంతోషించి గంతులు వేస్తుంది చూడండి. వాడు గాలము వేసి మానవులనందరిని గుచ్చి లాగి ఉన్నాడు అని చెప్పేశాడు. వలలో కూర్చుకొనబడినటువంటి వారిని గూర్చి గంతులు వేస్తున్నాడు. వాక్యం చదవాలి అన్న ఆలోచన వచ్చిన దానిని విడిచిపెట్టి ఉండగలుగుతున్నాము అనంటే దానిని బట్టి అపవాది సంతోషిస్తున్నాడు. ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా ప్రార్థన చేయకుండగా మూవీ చూడటం, టైం పాస్ చేయటానికి ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకోవటం, వెళ్ళటం ఇలాంటివి చేస్తున్నామనంటే దానిని బట్టి అపవాది సంతోషిస్తున్నాడు. ఆదివారం వస్తే చాలు ఈరోజు సెలవు దినం కదా! ప్రార్థనకు వెళ్ళకుండగా, ఆరాధనకు వెళ్ళకుండగా, మందిరానికి వెళ్ళకుండగా, దేవాలయానికి వెళ్ళకుండగా ఈరోజు టైం పాస్ చేయాలి అనుకునేటటువంటి వారిని బట్టి అపవాది సంతోషిస్తున్నాడు. ఇవన్నీ కూడా అపవాది వేస్తున్నటువంటి గాలములు ప్రియులారా. అపవాది వేస్తున్నటువంటి వలలు, అపవాది విసురుతున్నటువంటి ఉరులు, వారిలో చిక్కబడి పట్టబడినటువంటి వారిని బట్టి అపవాది సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా గాలములో ఒక సంఘ విశ్వాసి పడ్డాడు. నా గాలంలో ఒక క్రైస్తవుడు పడ్డాడు. నా గాలంలో ఒక సంఘ కాపరి పడ్డాడు. నేను వేసిన వలలో ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగిన వ్యక్తి పడ్డాడు. ఒక పాస్టర్ గారు పడ్డాడు అనంటే ఇక్కడ అపవాది ఎంతగా సంతోషిస్తుందో తెలుసా? దేవుడు పరలోకమందున్నటువంటి దేవుడు బాధపడుచున్నాడు. ఈ యొక్క అపవాది మాత్రం తను వేసిన వలలో క్రైస్తవ జీవితాలు కలిగి బ్రతుకుచున్నటువంటి వేరు పడిన క్షణం అపవాది ఎంతగానో సంతోషిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు సంతోషపడేటట్టుగా మన జీవితాలు ఈ భూమి మీద కొనసాగాలి. దేవుడు సంతోషించేటటువంటి రీతిగా మన జీవితాలను మనం మార్చుకోవాలి, మలుచుకోవాలి. ఈ భూమి మీద బ్రతికేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అపవాది యొక్క వలలను గుర్తించగలిగేటటువంటి వారిగా వాక్యమును గుర్తించాలి. మొదటిగా వాక్యమును గుర్తించగలిగితేనే అపవాది యొక్క వలలను, అపవాది యొక్క గాలములను, అపవాది యొక్క ఉచ్చులను మనం గుర్తించగలం. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటేనే వీటన్నింటి నుండి మనం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. లోక ఆచారాలకు, లోక అలవాట్లకు, లోకపరమైనటువంటి జీవితానికి మనం పక్కన పెట్టేసి ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి సమీపంగాను, దేవునికిని సమీపంగాను ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని గమనించి మనసులో పెట్టుకొని దేవుని కోసం బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఈ మాటలు వింటున్నటువంటి మీకును, వినబోచున్నటువంటి మీకును ఈ యొక్క మాటల ద్వారా హెచ్చరిక మాటలుగా తెలియజేస్తూ ఇంతటితో ఈ కొన్ని మాటలను నేను ముగిస్తా ఉన్నాను.